మొబైల్ యూస్ చేస్తున్న ప్రతి వాళ్ళకి యాడ్స్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటాయి. మనకి తెలియకుండానే ఎందుకు వస్తున్నాయో తెలియదు. అది మనం ఏం క్లిక్ చేసామో ఎందుకు వస్తున్నాయో కూడా తెలియదు. పాపప్ యాడ్స్ అంటే రమ్మీ యాడ్ అని, లేకపోతే ఏమైనా బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు యాడ్స్ అనేది వచ్చి మనకి డిస్టర్బెన్స్ అయితే చేస్తూ ఉంటాయి. అటువంటి యాడ్స్ రాకుండా ఉండాలంటే నేను ఒక 2 సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఆ 2 సెట్టింగ్స్ చేసుకుంటే మీకు ఇంకా 99% అయితే మీకు యాడ్స్ అయితే రాకుండా చేయొచ్చు. ఆ సెట్టింగ్స్ అయితే చెప్తాను. 99% అయితే మీకు రాకుండా ఉంటే పాపప్ యాడ్స్ వస్తుందో చూసారా, గూగుల్లో టైప్ చేసి ఏదైనా బ్రౌజింగ్ చేస్తున్నాం అనుకోండి, మనకి యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. రమ్మీ అని సంథింగ్ అవన్నీ ఏంటంటే హిస్టరీలో అయితే అవి స్టోర్ అయి ఉంటాయి. ఆ హిస్టరీలోనే స్టోర్ అవ్వకుండా ఉండాలంటే చిన్న సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఒక 2 సెట్టింగ్స్, 2 మాత్రమే సెట్టింగ్స్ ఉన్నాయి. ఆ సెట్టింగ్స్ చేసుకుంటే మీకు 99% అయితే మీకు యాడ్స్ రాకుండా అయితే మీరు చేసుకోవచ్చు. ఓకే, అది ఎలాగన్నది చెప్తాను చూడండి. మీ మొబైల్లోకి వెళ్ళండి. మీ మొబైల్కి వెళ్ళిన తర్వాత చూడండి, యాడ్స్ వస్తున్నాయి చూసారా. నాకు ఈ యాడ్స్ రాకుండా ఉండాలంటే, ఇలాంటి యాడ్స్ కూడా రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్నది చెప్తాను. ఇప్పుడు సెట్టింగ్స్కి అయితే వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత మీరు చూడండి, సెట్టింగ్స్లో గూగుల్ అని అయితే టైప్ చేయండి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ గూగుల్ అయితే ఉంది. ఇక్కడ నాకు కింద లాస్ట్లో ఉంది చూసారా, గూగుల్ అని ఉంది చూసారా. ఈ గూగుల్లోకి అయితే వెళ్ళండి. ఓకే, గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంది కదా, ఇలా డిస్ప్లే అయితే అవుతుంది. కొంతమందికి అయితే ఇక్కడే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఆల్ సర్వీసెస్లోకి అయితే వెళ్తున్నాను. ఆల్ సర్వీసెస్లో ఇక్కడ యాడ్స్ అని ఉన్నాయి చూసారా, ఇక్కడ యాడ్స్ మీద అయితే క్లిక్ చేయండి. కొంతమందికి అయితే ఇక్కడే రికమెండెడ్లోనే, కొన్ని మొబైల్స్లో అయితే రికమెండెడ్లోనే స్టార్టింగ్ ఫస్ట్నే సెకండ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. కొన్ని మొబైల్స్కి అయితే ఇక్కడ ఆల్ సర్వీసెస్ అని ఉంది కదా, ఈ ఆల్ సర్వీసెస్లో అయితే ఉంటుంది. ఇక్కడ యాడ్స్ మీద అయితే క్లిక్ చేశాను. యాడ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, డిలీట్ అడ్వర్టైజింగ్ ఐడి అని చూసారా, ఈ డిలీట్ అడ్వర్టైజింగ్ ఐడి మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, డిలీట్ అయితే చేసేయండి. డిలీట్. ఓకే, అడ్వర్టైజింగ్ ఐడి అయితే డిలీట్ అయిపోయింది. నాకు రావాల్సిన యాడ్స్ అయితే రావు. ఇంకా యాడ్ అయితే డిలీట్ అయిపోయింది. మళ్ళీ క్రియేట్ చేసుకోవాలంటే గెట్ అ న్యూ అడ్వర్టైజింగ్ ఐడి అని కొడితే మళ్ళీ న్యూ అయితే న్యూ అయితే చేసుకోవచ్చు. అప్పుడు యాడ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు నేను ప్రెజెంట్ అయితే యాడ్స్ అవసరం లేదు కాబట్టి యాడ్స్ అయితే డిలీట్ అయితే చేసేస్తున్నాను. ఇది కంపెనీ వాళ్ళు ముందుగా పెట్టి ఉంచుతారు. మనకి యాడ్స్ రావడానికి వాళ్ళకి కొంచెం ప్రమోషన్స్కి, వాళ్ళకి మొబైల్ సేల్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి ఆ కంపెనీ నుంచి అమౌంట్ అయితే తీసుకుని మనకి యాడ్స్ అయితే ఇస్తూ ఉంటారు. మేబీ మ్యాక్సిమం చాలా మొబైల్స్లో కాకుండా శాంసంగ్ మొబైల్స్లో అయితే చాలా వరకు యాడ్స్ అయితే వస్తూ ఉంటాయి. అంతకుముందు నేను శాంసంగ్ వాడేవాడిని, విపరీతంగా అయితే వచ్చాయి నాకు యాడ్స్ అయితే. ఓకే, ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను. డిలీట్ అడ్వర్టైజింగ్. ఓకే, డిలీట్ అయితే చేసుకోండి. మీకు కావాలంటే మరి చేసుకోవాలంటే గెట్ న్యూ కొడితే మళ్ళీ కొత్తది అయితే వచ్చేస్తుంది. ఓకే, ఇది ఒక సెట్టింగ్. ఇప్పుడు ఇంకొక సెట్టింగ్ అయితే చెప్తాను. 2 సెట్టింగ్స్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఒక సెట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు రెండో సెట్టింగ్ వచ్చినప్పటికీ ఓకే, ఇప్పుడు రెండో సెట్టింగ్కి అయితే చెప్తాను. రెండో సెట్టింగ్ ఏం చేయాలంటే సెట్టింగ్స్కి అయితే వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డిఎన్ఎస్ అని కొట్టండి. ప్రైవేట్ డిఎన్ఎస్ అని కొట్టండి. మనకి ఆటోమేటిక్గా ఓపెన్ అయితే అయిపోతుంది. ప్రైవేట్ డిఎన్ఎస్ మీరు ఆటోమేటిక్గా టైప్ చేస్తే మీకు టైప్ అయిపోతుంది. డిఎన్ఎస్ అని కొడితే మీకు అది ఎక్కడ ఉన్నా కూడా వచ్చేస్తుంది సెట్టింగ్స్లోని. ఇక్కడ ప్రైవేట్ డిఎన్ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. ప్రైవేట్ డిఎన్ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, డిఎన్ఎస్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి చూసారా. ఆఫ్, ఆటోమేటిక్, ప్రైవేట్ డిఎన్ఎస్ ప్రొవైడర్, హోస్ట్ నేమ్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి మనం ఒకటైతే టైప్ అయితే చేయాలి. ఆ టైప్ అయితే చెప్తాను చూడండి, dns.adgod.com అని ఉంది కదా, మళ్ళీ చెప్తాను చూడండి, dns.adgod.com. ఇదైతే టైప్ చేయండి. ఇది టైప్ చేసి మీరైతే సేవ్ అయితే క్లిక్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, dns.adgod adgord.com com. ఇదైతే టైప్ చేసి ఇక్కడైతే పెట్టుకోండి. సేవ్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంకా మీకు అంతే. మీకైతే ఇంకా యాడ్స్ అన్నది ఇంక చూడండి, యాడ్స్ ఏం రావట్లేదు నాకు. ఇప్పుడు ఇంకా మీకు ఏదైనా యాడ్స్ మేబీ వస్తే మీరు ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే దానివల్ల రావచ్చు. యాప్ అయితే అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. ఏమైనా యాప్స్ ఇన్స్టాల్ చేసినా లేకపోతే ఏదైనా మనకి మామూలుగా బ్రౌజింగ్ చేసుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా అయితే రావు. మీరు ఒకవేళ ఏదైనా కొన్ని యాప్స్ ఉంటాయి కదా, గేమ్స్ యాప్స్ ఇలాంటివి ఏమైనా ఇన్స్టాల్ చేసుకుంటే మీకు మేబీ వచ్చే ఛాన్సులు అయితే ఉంటాయి. మ్యాక్సిమం 90%, 99% అయితే యాడ్స్ అయితే రావు. ఇలాగైతే చేయండి. ఓకేనా, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుందాం. జై హింద్.